బెండకాయ ఫ్రై చేసినప్పుడు జిగురొస్తుంది కదా, అయితే ఈ చిన్న టిప్ ట్రై చేయండి. జిగురు లేకుండా టేస్టీగా బెండకాయ ఫ్రై రెడీ. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ముందుగా బెండకాయలను చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. మరి పెద్దగా కాకుండా మీడియం సైజులో కట్ చేసుకుంటే ఫ్రై చేసినప్పుడు చాలా టేస్టీగా వస్తాయి. ఇప్పుడు ఒక ఉల్లిపాయ తీసుకుని సన్నం కట్ చేసుకుంటున్నాను. సన్నం కట్ చేస్తే బెండకాయలతో బాగా కలిసిపోయి బాగా టేస్టీగా ఉంటుంది. ముందుగా ప్యాన్ తీసుకోండి. ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత జీలకర్ర, పచ్చిశనగపప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 2-3 ఎండుమిర్చి, 2-3 ఎల్లుల్లిపాయలు వేసి బాగా ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేసిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి బాగా వేగించుకోవాలి. ఈ ఉల్లిపాయలు త్వరగా మగ్గాలంటే కొద్దిగా సాల్ట్ వేసుకోండి. ఈ ఉల్లిపాయలు లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగించుకోండి. ఇలా వేగించిన తర్వాత ఇప్పుడు చిన్న ముక్కలు కింద కట్ చేసుకున్న బెండకాయ ముక్కలు వేసుకోండి. ఇలా వేసిన తర్వాత బాగా కలపండి. ఇలా బెండకాయలు వేసిన తర్వాత ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించండి, సరిపోతుంది. బెండకాయలు కొంచెం మగ్గిన తర్వాత చిటికెడు పసుపు వేసి బాగా కలపాలి. ఇలా కలిపిన తర్వాత 1 టీ స్పూన్ కారం, కొద్దిగా సాల్ట్ వేసుకోండి. నేనైతే 1 టీ స్పూన్ పెరుగు వేసుకున్నాను. ఇలా వేసుకోవడం వల్ల బెండకాయలో ఉండే జిగురు మొత్తం పోతుంది. ఈ బెండకాయ ఫ్రై అడిగంటకుండా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టి ఒక 5 నిమిషాలు నెమ్మదిగా ఉడికించండి, సరిపోతుంది. చూసారా మన బెండకాయ ఫ్రై ఎంత బాగా వచ్చిందో. జిగురు అస్సలు లేదు, చాలా సాఫ్ట్గా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఈ చిన్న టిప్తో ఒకసారి ట్రై చేయండి.